నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రసవత్తరంగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. పేర్లు ఒక్కొక్కటిగా బహిర్గతం చేయడంతో, పార్టీ ప్రకటించడంతో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఆ నేపథ్యంలో ఏలూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా శ్రీమతి కావూరి లావణ్య గారు కొద్దిసేపటి క్రితమే పేరు ప్రకటించారు. దీంతో ప్రచారానికి మేము సైతం యుద్ధానికి సిద్ధం అంటూ కావూరి లావణ్య గారు ప్రచారం సిద్ధం చేసుకుంటున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ప్రచారానికి వాహనాలను కూడా ఆమె రెడీ చేసుకుంటున్నారు. వాహనాలు పేరు ప్రకటించిన వెంటనే కూడా వాహనాలను కూడా సిద్ధం చేసుకుని రేపటి నుంచి మేము యుద్ధం చేస్తాం అంటూ కావూరి లావణ్య గారు ఎన్నికల సమరానికి సిద్ధం అయ్యారు. మరి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా ప్రచార రథాలని తిప్పుకుంటూ మైక్ ప్రచారాల ద్వారా, ఆటో ప్రచారాల ద్వారా, అలాగే కళాకారులకు ప్రత్యేకంగా జానపద నృత్యాలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిందో, అలాగే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిందో, ప్రతి ఇంటికి ప్రతి మహిళకి గృహంలో 8,800 ఇస్తామని, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిందో ఆ మేనిఫెస్టోను ప్రచారం అస్త్రంగా ఉపయోగించుకుంటూ మరి కావూరి లావణ్య గారు యుద్ధానికి సిద్ధంగా మొదలు పెడుతున్నారు. ఆ కోవలోనే ఈ వాహనాల్ని సిద్ధం చేశారు. మరి ఇప్పటికే కావూరి లావణ్య గారు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులపైన, కాంగ్రెస్ పార్టీ కేడర్ పైన ఎంతో నమ్మకం ఉంచుకుని ఈ ఎన్నికల్లో పోటీకి దిగారు. అయితే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని లావణ్య గారు ఎంతో ప్రజల్ని అభ్యర్థించనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తూ ప్రతి కుటుంబానికి కూడా 8,000 నెలకి, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయల మేర లబ్ధి చేకూరుస్తుందని ప్రచార అస్త్రాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి తన గెలుపు కోసం అవకాశం ఇవ్వాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి లావణ్య గారిని అత్యధిక మెజారిటీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి లావణ్య గారిని గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ ఈ ప్రచార రథం ద్వారా వేడుకుంటున్నారు. మీరు చూస్తున్నారు, ఇక్కడ కావూరి లావణ్య గారు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఇదే వాహనం గుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ప్రకటించిందో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ కూడా ప్రజల యొద్దకు తీసుకెళ్ళడానికి కళాకారులతో నృత్య రూపంలో, అలాగే జానపద రూపంలో, అలాగే బుర్రకథ రూపంలో, అలాగే నాటక రంగ కళాకారులతో, అలాగే నృత్య కళాకారులతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో అంశాన్ని ఇదే ప్రచార వాహనంలో 7 నియోజకవర్గాల్లో, ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క వాహనాన్ని ద్వారా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మరింత చేరువయ్యేలాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఏమేమి ప్రయోజనాలు ప్రజలకి కలుగుతాయని చెప్పి ఈ వాహనం ద్వారా వాళ్ళు తెలియజేయడానికి ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. కావూరి లావణ్య గారు ఇదే వాహనం ద్వారా కళాకారులకి ఒక జీవనోపాధి కల్పించే విధంగా కూడా ఆలోచిస్తూ ఎంతో సామాజిక సేవా దృక్పథంతో ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను ఈ ప్రచార వాహనం ద్వారా తీసుకెళ్తున్నారు. కెమెరామెన్ సునీల్తో ఎంటీవీ సుమన్.
మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.